విజయసారథి గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. వేదికపై ఉన్న పెద్దలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, బొమ్మరాజు సారంగపాణి గారు, చెట్లపల్లి కళ్యాణ్ గారు, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ పుస్తకం గురించి నేను ఏం చెప్పదలుచుకున్నాను అనేది ఈ పుస్తకంలోనే ఉంది. ముందు మాట రాసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు. ఇటువంటి గ్రంథాలు ఎంతైనా అవసరం అనేటువంటి పేరుతో ఒక 5-6 పేజీలు రాశాను. అయినప్పటికీ మళ్ళీ ఈ సభలో మీ ముందు నా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. బ్రేకింగ్ ది ఐస్ అని ఒక మాట ఉంది, బెలూన్కి చిలుపలోటం అనేది ఇంకోటి ఉంది. ఈ రెండింటికి మధ్యలో బ్రేకింగ్ ది సైలెన్స్ అనేది ఇంకోటి ఉంది. ఏమిటి ఈ మాటలకు అర్థం, దేని ప్రయోజనం ఏమిటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మంచుగడ్డే పరుచుకుని ఉన్నప్పుడు అక్కడ ఏమీ జరగదు, ఏమీ ప్రయోజనం ఉండదు. మీరు వల వేసినా చేపలు పడవు. కాబట్టి ఆ చేపలు పట్టుకోదలుచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడో చోట మంచుగడ్డను పగలగొట్టి దాని లోపలికి గేలం వేస్తారు. అప్పుడు ఏదో ఒక చేపన్నా పట్టు. అంటే అసలు ఏమీ జరగని దగ్గర ఎంతో కొంత జరిగేట్టుగా చూసుకోవటం కోసం ఆ బ్రేకింగ్ ది ఐస్ అనేది అవసరం. అట్లాగే ఈ బెలూన్కి చిల్లు పడటం అనేది చూశారు, చాలా పెద్ద బెలూన్ ఉంటుంది. ఇంత పెద్ద బెలూన్ని ఫైట్ చేయడం కోసం మనం ఎంత పెద్ద మనిషిని తీసుకురావాలనుకుంటాం. ఎంత పెద్ద మనిషి అక్కర్లా, ఒక చిన్న సూది ఉంటే చాలు, దాన్ని పొడిస్తే అయిపోతుంది మొత్తం. మన దేశంలో ఇవాళ ఈ 2 రకాల కథలు ఉన్నాయి. ఒకటేమిటంటే, అసలు మన దేశాల్లో ఏం జరుగుతుందో మనం పట్టించుకో. ఇది గొప్ప భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తి. మన పక్క దేశంలో ఏం జరుగుతుందనేది అవన్నీ మనకెందుకు అనేది ఇంకొకటి. ఈ బంగ్లాదేశ్ అనేటువంటిది మన చేతులతో పురుడు పోసినటువంటి బిడ్డ. అక్కడ ఏం జరుగుతుందనేది కూడా మనం పట్టించుకునేవాళ్ళం కాదు. అంటే ప్రపంచంలో చరిత్రని పరిశీలించేటువంటి తీరు చాలా విచిత్రంగా ఉంటుందండి. మనం ఇవాళ ఏదో 2020లో నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇంకో 50 ఏళ్ళు పోయిన తర్వాత, ఇంకో 100 ఏళ్ళు పోయిన తర్వాత మనం కళ్ళ ముందు జరిగినటువంటి ఈ ఘట్టాలు ఉన్నాయే, గత 40-50 సంవత్సరాల్లో ఘట్టాలు, వాటిని వాళ్ళు ఎలా చూస్తారు? ఒసామా బిన్ లాడెన్ అని ఒక ఆయన ఉన్నాడు. నేను పేరు కరెక్ట్గా చెప్తున్నాను లేదో నాకు అనుమానం, ఎందుకంటే లాడెన్ అనే పేరు 2 చోట్ల వచ్చింది. ఒసామా బిన్ లాడెన్ అనేటువంటి వాడు తీవ్రవాది, 2 పెద్ద సౌధాలని దెబ్బ కొట్టించినటువంటి తీవ్రవాది వాడి పేరు. అప్పుడు ఈ అమెరికా వాళ్ళు వాడి మీద విరుచుకుపడుతుంటే అతడు ఒక విషయం ఎత్తాడు. అదేమిటంటే, 1945లో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, అయితే యుద్ధం ముగిసిపోతున్నటువంటి దశలో అమెరికా ఆటం బాంబు జపాన్ మీద ఎందుకు వేసింది? జర్మనీ మీద ఎందుకు వేయలేదు? ఇటలీ మీద ఎందుకు వేయలేదు? జర్మనీలో ఉన్నది క్రిస్టియన్స్, ఇటలీలో ఉన్నది క్రిస్టియన్స్. కాబట్టి అమెరికన్లు క్రిస్టియన్లు మెజారిటీగా ఉన్నటువంటి, క్రిస్టియన్లు బహుళ సంఖ్యలో ఉన్నటువంటి జర్మనీ మీద, ఇటలీ మీద బాంబులు వేయరు. ఈ 2 కానివాడు ఎవడో అక్కడ ఉన్నాడు, జపాన్ వాడు. యుద్ధం ముగిసిపోయింది, నేను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. ఓడిపోయానని ఒప్పుకున్న వాడి మీద వాడి బాంబు విసిరి వీడి బల ప్రదర్శన చేశాడు. నా దగ్గర ఎంత గొప్ప బాంబు ఉందో చూడండి అని. కాబట్టి అసలు టెర్రరిస్ట్ ఎవరు అంటే అమెరికా అన్నాడు. నాకు లాడెన్ పట్ల సానుభూతి లేదండి, కానీ ఈ వాదాన్ని నేను ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నా. సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ఫిట్ ఇండియా అని పిలిపించారు బ్రిటిష్ వాడికి. అంటే మా దేశాన్ని విడిచిపెట్టుకోండి అని. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా గారు లేచి ఒక చిన్న రైడర్ జోడించాడు ఆయన. అదేమిటి? స్ప్లిట్ అండ్ క్విట్. ముందు దేశాన్ని విభజన చేసి మా వంతు వాటాగా మహమ్మదీయులు అధిక సంఖ్యాకులుగా ఉండే భూభాగాన్ని మాకు అప్పగించి ఆ తర్వాత మీరు పోతే పోండి. ఎవరి మాట నెగ్గిందండి? ఎవరి మాట నెగ్గింది? గాంధీ గారి మాట నెగ్గిందా? జిన్నా గారి మాట నెగ్గిందా? అసలు పాకిస్తాన్ ఎందుకు ఏర్పడాలి అనేదానికి ఆయన ఒక వాదన చెప్పాడు చాలా మొదట్లోనే. పాకిస్తాన్ ఎందుకు ఏర్పడాలి, పాకిస్తాన్ ఏర్పడాల్సిన అవసరం ఏమిటి, పాకిస్తాన్ గురించి మాట్లాడటానికి మాకున్న గ్రౌండ్ ఏమిటి అనేది ఏం చెప్పాడంటే, ఈ దేశంలో
ఒక మనిషి మహమ్మదీయ మతాన్ని పుచ్చుకున్నటువంటి నాడే పాకిస్తాన్కి బీజారోపణ జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు. అంటే హిందువుల్లో రకరకాల మతాలు ఉన్నాయి. శైవం ఉంది, శాక్తేయం ఉంది, శౌరం ఉంది, వైష్ణవం ఉంది, ఇంకా ఏమో చాలా ఉన్నాయి. ఉపాసన అనే దాంట్లో ఏకరూపత ఉండాలి అని మనం అనుకోకర్రా. నవవిధ భక్తి మార్గములు మనకు ఉన్నాయి. అన్నిటిని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇవేవీ కాకుండా వాడు చెప్పిన పేరుతోనే ఈ నిరాకారమైనటువంటి ఆ దైవాన్ని రోజుకు 5 సార్లు ఇట్లాగే ప్రార్థించాలి, ఇట్లాగే లుంగి తొడుక్కోవాలి, ఇట్లాగే గొడ్డు మాంసం తినాలి, ఇట్లాగే అని వాడు ఏవో చెప్పాడు. ఆ చెప్పిన వాడిని అంగీకరించడానికి సిద్ధపడి ఒక మనిషి మతం మార్చుకున్న నాడే ఇక్కడ పాకిస్తాన్కి బీజారోపణ జరిగింది అన్నాడు. పాకిస్తాన్ ఏర్పడింది. ఇప్పుడు జిన్నా గారి లాజిక్ కరెక్టా కదా? మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. కానీ ఆయన చెప్పింది తప్పు అవుతుందండి అని చెప్పడానికి కూడా మనకు ధైర్యం లేదు. ఎందుకని? అది వాస్తవం అయింది కాబట్టి. పాకిస్తాన్ ఎందుకు ఏర్పడాలి అన్నప్పుడు కొంతమంది కొన్ని లాజిక్లు చెప్పారు. అందులో ఒక లాజిక్ పేరు ఏంటంటే ది థియరీ ఆఫ్ హోస్టేజెస్. హోస్టేజెస్ అంటే బందీల సమూహం. ఒక సమూహాన్ని బందీగా పట్టుకుని ఒకటి పెడతారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ ఉండేది, బొంబాయి ప్రెసిడెన్సీ ఉండేది, కలకత్తా ప్రెసిడెన్సీ ఉండేది, యూపీ ఉండేది. యూపీ అంటే యునైటెడ్ ప్రావిన్సెస్, దాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటున్నాం. సెంట్రల్ ప్రావిన్సెస్ ఉండేది, రాజపుటానా ఉండేది. సుమారుగా కలకత్తా ప్రెసిడెన్సీ మినహాయించి మిగిలినవన్నీ కూడా హిందూ మెజారిటీ ఉన్నటువంటి భాగాలు. ఆ తర్వాత కొంతకాలానికి పంజాబ్ ముస్లిం మెజారిటీ, కలకత్తా ముస్లిం మెజారిటీ. ఆ సమయంలో వాళ్ళు సింధు ప్రాంతాన్ని విడగొట్టి వేరే ప్రావిన్స్ చేయండి అని డిమాండ్ చేశారు ముస్లిం లీగ్ వాళ్ళు. కొంతకాలానికి ఆ సింధు కూడా ఒక ప్రావిన్స్ అయిపోయింది. బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధు ప్రాంతాన్ని విడగొట్టి అప్పుడు ముస్లిం నాయకులందరూ కూడా పెద్ద పండుగ చేసుకున్నారు. ఏమిటి అంటే ఇప్పుడు దాకా మనవి వాళ్ళ 5 మనవి 2, ఇప్పుడు వాళ్ళది 5 మనది 3. ఈ మూడింటిలో ఎక్కడైతే మన ప్రభుత్వం ఏర్పడుతుందో అక్కడ వాళ్ళకి ఏం రుచి చూపిస్తామంటే, మీరు అక్కడ మా వాళ్ళకి ఏం చేస్తారో మీ వాళ్ళకి మేము అదే చేసి చూపిస్తాం. మీరు మా వాళ్ళని గౌరవిస్తే మేము మీ వాళ్ళని గౌరవిస్తాం, మీరు మా వాళ్ళని హింసిస్తే మీ వాళ్ళని హింసిస్తాం అని ఒక డిఫెన్స్ కోసం ఏర్పాటు చేసుకున్న మెకానిజంగా దాన్ని చెప్పారు. తర్వాత ఆ బేసిస్ మీదే పాకిస్తాన్ కావాలని అడిగారు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి చోట ప్రజాస్వామ్యము అనేటువంటి పేరుతో రూల్ బై మెజారిటీ అనేటువంటి సిద్ధాంతం చెప్పి మీరు మమ్మల్ని అణగదొక్కేస్తారు, మా మతాన్ని పాటించుకునేందుకు అవకాశం ఇవ్వరు మీరు. కాబట్టి కొన్ని చోట్లనైనా సరే కేంద్ర ప్రభుత్వము అనే దాని యొక్క అదుపు లేకుండా కొన్ని ప్రాంతాలైనా సరే మా ప్రభుత్వమే ఫైనల్ అనేటువంటి స్థితి ఏర్పడితేనే అప్పుడు ఈ థియరీ ఆఫ్ హోస్టేజెస్ని ఉపయోగించుకుని మా వాళ్ళకి మేము రక్షణ కల్పించగలుగుతాం. ఈ విషయం అందరూ మర్చిపోయామండి. ఎందుకని మర్చిపోయామంటే దేశ విభజన జరుగుతుందని ఎవరు అనుకోలేదు. 1946లో ఎన్నికలు జరిగినప్పుడు అఖండ భారత్ అమర్ రహేగా ఎవరి స్లోగన్ అండి? ఇది కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్. అఖండ భారత్ అమర్ రహేగా అనేది కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్. 1947 ఆగస్టు లేదా దానికి కొన్ని రోజుల ముందు నుంచే వాళ్ళు నోటికి తాళం వేసుకుని ఈ మాట మాట్లాడటం మానేశారు. ఎందుకని? పాపం వాళ్ళ నెత్తిన ఉంది. ఇప్పుడు భారతదేశాన్ని చీల్చినటువంటి పాపం వాళ్ళ నెత్తిన ఉంది కాబట్టి అఖండ భారత అమర్ రహేగా అనే మాట మనందరం మర్చిపోమని చెప్పారు వాళ్ళు. అంబేద్కర్ గారు పాకిస్తాన్ ఇచ్చేసేయండి అని 1940లో చెప్పాడు. ఆయన చేసిన అధ్యయనం ప్రకారం మన యొక్క జీర్ణశక్తి ఎంత ఉన్నది అనేది అంచనా వేసుకుని ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ముస్లింని జీర్ణించుకోలేరయ్యా, కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత భూభాగం ఇవ్వక తప్పదు, ఆ మేరకు ఇచ్చేసేద్దాం, దేశం మొత్తం నుంచి మహమ్మదీలందరినీ అక్కడ పంపించేద్దాం, అక్కడ ఉండేటువంటి హిందువుని ఇక్కడ తెచ్చుకుందాం. ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్తో కూడినటువంటి పాకిస్తాన్ని అంబేద్కర్ గారు సజెస్ట్ చేశారు. సరే, సావర్కర్ గారు దానికి ఒప్పుకోరు, అది వేరే విషయం. కానీ బ్రిటిష్ వాళ్ళతో నెగోషియేషన్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? చివరిదాకా కూడా మా దేహాన్ని ముక్కలు చేసిన తర్వాతనే దేశాన్ని విభజించటం అని చెప్పారు గాంధీ గారు. అంత చెప్పినటువంటి వాళ్ళు చివరికి ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. ఆ సిద్ధపడిపోయిన తర్వాత ఏమైంది?
మొత్తం మీద ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ మహమ్మదీలు కొంతమంది అక్కడ పోయారు, అక్కడ ఏదో పెద్ద ఓడబొడిచేటువంటి సౌఖ్యాలు లభిస్తాయి అనుకుని అక్కడ హిందువులు అక్కడ ఉండలేము అనేటువంటిది గ్రహించుకుని ఇక్కడికి వచ్చారు. కోట్ల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇటు దాటు అటు దిట్టు అయింది. అయిన తర్వాత పాకిస్తాన్లో ఏం జరుగుతున్నదో కానీ మనం చూస్తూ ఉండాలి అనేటువంటి స్పృహ మనకు ఉండాల్సింది ఏ కారణం చేత ఉండాలి. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లో కూడా ఏం జరిగిందో మనం చూస్తూ ఉండాలి అనే స్పృహ మనకు కలగల. అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగే ముందు వరకు కూడా నేషన్ స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే ఒక దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఒకే ప్రజ, వీళ్ళందరికీ కూడా కామన్గా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, వీళ్ళంతా ఒకే రకంగా వ్యవహరిస్తారు. దీంట్లో భిన్నంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బాగోగులు పట్టించుకోవాలి, వాళ్ళ యొక్క శ్రేయస్సుని గురించి ఆలోచించాలి అనేటువంటి అవసరం ఉంటుందనేది అప్పుడు పెద్దగా ఎవరి మైండ్లో లేదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి లాంటివి ఏర్పడిన తర్వాత హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి జెనీవా ఒప్పందాలు లాంటివి అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడున్న వాళ్ళ గురించి అయినా సరే ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఏదో ఒక ప్రపంచ వేదిక మీద మనం ఈ విషయాలను లేవలెత్తి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పటికైనా మనం నేర్చుకున్నామా లేదని నేను చెప్పలేను. కానీ జరిగింది ఏమిటంటే పాకిస్తాన్లో కమ్యూనిస్ట్ పార్టీ లేదు, బంగ్లాదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ లేదు, పాకిస్తాన్లో కాంగ్రెస్ పార్టీ లేదు, బంగ్లాదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు, పాకిస్తాన్లో ఆర్ఎస్ఎస్ లేదు, బంగ్లాదేశ్లో కూడా ఆర్ఎస్ఎస్ లేదు. అంటే ఏమిటి? అది మనం వదిలేసుకున్నాం. మన దురదృష్టం కొద్దీ ఆ బ్రిటిష్ వాడు ఏదో కుట్ర చేశాడు, మన నుంచి లాగేశాడు, వేరైపోయింది అని మన దృష్టి కేవలం ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిమితమైన దేశం మీదే పెట్టుకుని ఉంటే ఈ జమాయిత్ ఇస్లామీ అనే ఒక సంస్థ ఉంది. అది పాకిస్తాన్లోనూ ఉంది, బంగ్లాదేశ్లోనూ ఉంది, భారతదేశంలోనూ ఉంది. జమాయిత్ ఇస్లామీ, దానికి ఏదో పేరు ఉంటుంది. జమాయిత్ ఇస్లామీ హింద్ అంటాడు, జమాయిత్ ఇస్లామీ పాకిస్తాన్ అంటాడు, జమాయిత్ ఇస్లామీ బంగ్లాదేశ్ అంటాడు. వాళ్ళ ఒక ఎజెండా ప్రకారం ఈ మూడు దేశాల్లో కూడా ఏదో కొంత చేస్తున్నారు. ఎంత రాజకీయంగా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా, అవామీ లీగ్ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు జమాయిత్ ఇస్లామీ అంటే ఇష్టపడ్డాడు, కానీ జమాయిత్ ఇస్లామీ చెప్పే మాటను పూర్తిగా కొట్టిపడేయాడు. ఎందుకంటే ఇస్లాం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వాడు మాట్లాడుతున్నాడు. ఇస్లాం శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వాడు మాట్లాడితే దాన్ని నేను వ్యతిరేకిస్తే నాకు ఓట్లేయాల్సిన ఈ ప్రజలంతా ఏం చేస్తారు? సో మొత్తం భారతదేశాన్ని కబళించడం ఎట్లాగూ, మొత్తం భారతదేశాన్ని ఇస్లామీకరణం చేయటం ఎట్లాగూ, అంటే మొత్తం ప్రపంచాన్ని ఇస్లామీకరణం చేయటంలో ఇది ఒక భాగం, ముఖ్యమైన భాగం. ఇది చేయటం ఎట్లాగూ అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నము నిరంతరంగా జరుగుతూ వస్తున్నది, నిర్విరోధంగా జరుగుతూ వస్తున్నది. కింద మీద పడవచ్చు మధ్య మధ్యలో, కానీ మొత్తం మీద ఇది జరుగుతూనే ఉంది. పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏమిటి, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏమిటి ఆలోచించే తీరిక గోపిక మనకు లేవు. జోగేంద్రనాథ్ మండల్ గారని ఆ బెంగాల్లో నామసూత్రులకి నాయకుడిగా ఒక ఆయన ఉండేవాడు, గొప్ప న్యాయవేత్త. అంబేద్కర్ గారితో కొంతకాలం కలిసి పనిచేశాడు. అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభకి పంపించడంలో కూడా ఈ జోగేంద్ర మండల్ గారి పాత్ర ఉంది. కానీ గమ్మత్తు ఏమిటంటే ఈ ఇస్లాము వ్యవహారాలు నడిపే నాయకులు ఉన్నారే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ దగ్గర అనేక వాదాలు ఉంటాయి. ఎప్పుడు ఏ సమయానికి ఏ వాదం పైకి తీసుకురావాలో ఆ వాదం పైకి తీసుకొస్తారు. ఆ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, హిందూ అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని అణగదొక్కుతున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా మహమ్మదీయులు దళితులు కూడా ఏకం కావాలి అనేటువంటి ఒక నేరేటివ్ బిల్డప్ చేశారు. దాన్ని జోగేంద్రనాథ్ మండల్ గారు తెలిసో తెలియకో నెత్తిని పెట్టుకుని హిందూ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, పైగా ఏమిటి
మహమ్మదీయుల పరిపాలన ఏర్పడినప్పటికీ వాళ్ళు మనకి రక్షణలు ఇస్తామన్నారు, మనకు ప్రత్యేక సదుపాయాలు ఇస్తామన్నారు, ప్రత్యేకంగా ఇంకేవో హక్కులు కల్పిస్తామన్నారు. ఈ మాటలన్నీ నిజమే అనుకుని ఆయన 46 ఎన్నికల్లో రాజ్యాంగ సభకు ఎన్నుకునేటువంటి సందర్భంలో మిగిలిన సందర్భాల్లో పాకిస్తాన్ ఏర్పడటానికి అనుకూలంగా ఓట్లు వేయించాడు దళితుల చేత. అక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. అదేమిటంటే అస్సాంలో అస్సామీ భాష మాట్లాడే వాళ్ళకి బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళకి మధ్యలో టక్కర్ ఉంది. అప్పటి అస్సాంలో సిల్హట్ అని ఒక జిల్లా ఉంది. ఆ సిల్హట్ అనేటువంటి జిల్లాలో బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ, అస్సామీ భాష మాట్లాడేవాళ్ళు కొంచెం తక్కువ. అక్కడేం చేశారు, అస్సాంలో ఇండియాలో కలిస్తే మనకి ఏముంది ప్రయోజనం, ఇక్కడ బంగ్లాదేశ్లో అయితే బెంగాలీ రాజభాష కాబట్టి మనం బెంగాలీలంతా కూడా పాకిస్తాన్ కొట్టేస్తే ఎక్కువ ఉపయోగం అని చెప్పి హిందూ బెంగాలీల చేత కూడా ఇటు ఓటు వేయించుకున్నారు. అంటే కులాన్ని, మతాన్ని, భాషని దేన్నైనా సరే తమకు అనుకూలంగా ఉపయోగించుకునేటువంటి తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు మత పెద్దలు గీసిన గీతల ప్రకారం అనుసరించేటువంటి ప్రజానీకం అక్కడ ఉన్నారు. మనకమ్మ తెలివితేటలు చాలా ఎక్కువ. మా సారంగపాటి గారు చెప్పిందే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన ఎంఏ పిహెచ్డీ చదివితే నేను ఎంబీబీఎస్ చదివా, ఆయన డాక్టర్ నేను డాక్టర్, ఆయన మాట నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోను. ఈ రకమైనటువంటి ఈగో ప్రాబ్లం మనకి. అందుకనే నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ మొత్తం మీద తెలుగు ప్రజల యొక్క తెలివితేటలని అప్పుడప్పుడు కొంచెం సందేహించాల్సి వస్తుంది. అంటే మీకు ఉదాహరణ అర్థం అవటం కోసం చెప్తున్నా, అంతేకాదు రాజకీయం మాట్లాడాలని ఉద్దేశం కాదు. మీరు జిఎస్టీ కలెక్షన్స్ స్టేట్ వైజ్గా చూడండి. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, బీజేపీ అంటే దేశమంతా కేంద్ర ప్రభుత్వం అదే, రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీలో ఉందో అక్కడ జిఎస్టీ కలెక్షన్స్ మెరుగ్గా ఉంటాయి. అది గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు. కర్ణాటక కొంతకాలం వాళ్ళ పరిపాలనలో ఉంది కదా. హర్యానా కావచ్చు. ఈ వేరే పార్టీలు వాళ్ళు ఉన్నారే, అక్కడ జిఎస్టీ కలెక్షన్స్ నాసిగా ఉంటాయి. ఎందుకంటే ఈ డబ్బులు గవర్నమెంట్ కడితే అవుతుంది, మన పార్టీ ఫండ్లోకి వస్తే మంచిది అనుకుని వాళ్ళు ఏదో దాన్ని చేసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు ఏదో చెప్తారు, దాన్ని మనం పట్టించుకోము. మనంతా మన చేతిలో ఉండాలనుకుంటాం. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ కూడా ఇటా పోతుంటాయి. ఈ డబ్బులు రెండు కలిసి పైకి వెళ్ళటం కాకుండా పోయి ఇటా వచ్చే డబ్బులు ఇటా పోతూ ఉంటాయి. సరే, దాన్ని వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ ఏమైందంటే బెలూన్కి చిలుబలవటం అన్నాను కదా, ఆ పని సారంగపాణి గారు చేశారు. బ్రేకింగ్ ది సైలెన్సు, బెలూన్కి చిల్లు పట్టడం రెండు చేశారు. బెలూన్కి చిల్లు పట్టింది మనకి ఇప్పుడు కనబడదు, కానీ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవాల దృష్టికి వచ్చినప్పుడు మనిషి ఆలోచించకుండా ఉండడు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు అసలు మనం ఆలోచించటమే లేదు, వాస్తవాలని ముందుకు తీసుకురావటమే లేదు. గోపాల పాఠ అనే పేరు విన్నవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి? గోపాల్ పాఠ పేరు ఎందుకు చెప్పుకోవాలంటే 1946 ఆగస్టు 15 డైరెక్ట్ యాక్షన్ డే అని మహమూద్ అలీ జిన్నా ప్రకటించాడు. అంటే ఏమిటి అన్నారు, మీకే తెలుస్తుందన్నారు. అని మేము పార్లమెంటరీ పద్ధతిలో బతిమలాటం మానేసుకుని మా తడాకా ఏమిటో చూపిస్తాము అన్నాడు. అప్పటికి సుహ్రావర్ది అనేటువంటి ఆయన బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. సుహ్రావర్ది అనేటువంటి ఆయన ముస్లిం లీగ్ పార్టీ కాకపోవచ్చు, మొత్తానికి ముస్లిం మతానికి చెందినటువంటి పెద్ద నాయకుడు. ఆయన శిష్యుడే షేక్ ముజిబుర్ రహమాన్ గారు కూడా. ఆ రోజు ప్రభుత్వ సంస్థలన్నిటికీ సెలవు ఇచ్చారు. మహమ్మదీయ మూకలు, రౌడీ మూకలు మా హిందువుల ఇళ్ల మీద పడి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి లాగి చంపవలసిన వాళ్ళని చంపారు, రేప్ చేయగలిగిన వాళ్ళని రేప్ చేసినారు, ఎత్తుకుపోవడానికి వీలైన వాళ్ళు ఎత్తుకుపోయారు, వీళ్ళు తగలబెట్టారు. మొదటి రోజునే 10,000 మందో ఎంతమందో చనిపోయారని చెప్తారు. ఇంకా చాలా పెద్ద. అట్లా ఒక 2 రోజులు నానా బీభత్సం జరిగిన తర్వాత జరుగుతూ ఉండగా దీన్ని ఎదుర్కొని తీరాలి అని నిర్ణయం చేసినటువంటి వ్యక్తి పేరు గోపాల్ పాఠ. అని ఏదో గోపాలచంద్ర ముఖర్జీనో ఏదో ఉంది, గోపాలచంద్ర ముఖర్జీ అనుకుంటాడు. ఆయన మాంసం వ్యాపారం చేసేటువంటి వాడు.
కాబట్టి ఈ మాంసం కొట్టడానికి ఉపయోగించే కత్తులు ఎక్కడ తయారవుతాయో అని తెలుసు. వాళ్ళ చేత రాత్రంతా కూర్చోబెట్టి కొన్ని వందల వేల కత్తులు తయారు చేయించి వాటిని హిందూ యువకులకు పంచిపెట్టి మీ వీధుల్లోకి వస్తున్నటువంటి మూకలని వీధి మొదట్లోనే ఎదుర్కోవాలి అని చెప్పి చేస్తే ఒక 2 రోజుల్లో సీన్ మొత్తం తిరగబడిందండి. ఆ తిరగబడుతున్న దశలో సైనిక దళాలు వస్తాయండి. శాంతి 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 అని చెప్పి అది జరిగింది డ్రామా. చెప్పానే, చరిత్రలోంచి గోపాల పాఠక్ పేరు మనకు వినపడదు. గాంధీ గారు నవకాడికి వెళ్ళి శాంతి వచనాలు చెప్పారు. వారు చెప్పింది ఉద్దేశంగా అదో కాదో నాకు తెలియదు, కానీ ఆయన డ్రామాటిక్గా చెప్పారు. వీళ్ళు కత్తులు వేసుకుని వస్తుంటే గాంధీ గారు మధ్యలో దూరారండి. అంత గొప్పగా ఏం దూరలేదండి. ఆయనకి ఏదో ఒక ఆశ్రమం, ఏదో ఒక వసతి ఉంటుంది, ఆయన అక్కడ పోయి కూర్చుంటారు. ఆయన మేక, ఆయన చేతికర్రలు, వాటిలో ఆయన అక్కడ కూర్చుంటారు. పాపం గాంధీ గారు వచ్చారట అని హిందువులంతా వస్తారు. వస్తే మీరు ఆయుధాలను విసర్జించండి అంటే గాంధీ గారు చెప్తున్నారు రా మహానుభావుడు అనుకుని వీళ్ళంతా కూడా ఉన్న చిన్న కత్తులు లేకపోతే ఇంట్లో కత్తిపేటలో తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేస్తారు. మహమ్మదీ కేర్ చేయడు, జరిగేవి జరుగుతాయి. ఈ ప్రాణాలు అడ్డేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అనేది చరిత్రలో. దేశ విభజనకి నిర్ణయం అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు క్యాబినెట్లు కూడా ప్రకటించేసుకున్న తర్వాత, సిద్ధం చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోతారు అనగా నెహ్రూ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారం ఆయన ఏం చేశారంటే, మౌంట్ బ్యాటన్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు వైస్రాయిగా పదవీ విరమణ చేస్తున్నారు కదా, బ్రిటిషు రాజప్రతినిధిగా పదవీ విరమణ చేస్తున్నారు కదా, నాదొక కోరిక ఉంది. అదేమిటంటే గవర్నర్ జనరల్ అనేటువంటి పేరుతో మీరు మా క్యాబినెట్కి పైన ఉండాలి. అంటే మా నిర్ణయాలకి ఫైనల్గా అధికార ముద్ర గవర్నర్ జనరల్గా వేయాలి. ఈ పదవిని తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అని. మౌంట్ బ్యాటన్ తెలివైన వాడు, నువ్వు నన్ను అడుగుతున్నావు బాగానే ఉంది, మీ ముసలాయనకి చెప్పావా అన్నాడు. నేను మాట్లాడతా అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు. అట్టా చెప్పావా నువ్వు? సరే, ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఏమిటి మంచిది? మనం మౌంట్ బ్యాటన్ గారిని కొన్ని నెలల పాటు మాకు గైడ్ చేయడం కోసం ఇక్కడ ఉండండి నువ్వు అడిగావు కదా, ఈ విషయం చెప్తే జిన్నా కూడా అదే దారిలో రావచ్చు అనుకున్నాడు. ఈ విషయం జిన్నా గారు తెలిసి ఏం చేశాడు, వాళ్ళు అట్టా నిర్ణయించారా మూర్ఖులు, ఇక్కడ నేనే గవర్నర్ జనరల్, నేను కాబట్టి ఇంకెవడు ఉంటాడు అన్నాడు ఆయన. మనం మంచివాళ్ళం కాబట్టి వాళ్ళు మంచివాళ్ళే అయ్యి ఉంటారని మనం ఊహించుకుంటాం. కానీ వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉండాలో వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు, అంత మూర్ఖంగా వాళ్ళు అంటున్నారు. 2000 కాదు 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత ఆ పాకిస్తాన్ నుంచి సైనిక మూకలు దిగినప్పుడు చెప్పారు కదా, స్వామీజీ చెప్పారు, 3 మిలియన్ల 3 లక్షల ఏదన్నా కానివ్వండి, మొత్తం మీద లక్షలకి తక్కువ లేదు, అంతమందిని రేప్ చేశారు. అందరూ కొంతమంది గర్భవతులు అయ్యారు. అప్పుడు ఆ రోజుల్లో మేము పత్రికలో చదివిన మాట చెప్తున్నా, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ముందుకు వచ్చి అలా రేప్ చేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాము, వాళ్ళెవరూ కూడా నిరాదరింపబడిన వారుగా నిరాశ్రితులుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారని చెప్పి పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. గొప్ప ఆనాడు శ్రీకృష్ణుడు వాళ్ళని ఉద్ధరించాడు కదా, జరాసంధుడి చెరలో ఉన్న వాళ్ళని అట్టా ఉద్ధరించినట్టుగా వచ్చేసింది. ఈ మధ్యన 4-5 రోజులుగా మా మెడికల్ కాలేజీ 1968వ సంవత్సరంలో చదివినటువంటి వాళ్ళ బ్యాచ్ మధ్యలో ఒక వార్త వచ్చిందండి. ఈ వార్త ఏమిటంటే, ఇట్లా రేప్ చేయబడిన వాళ్ళందరినీ కూడా మదర్ తెరెసా గారు సంరక్షణ కల్పించారు అని. ఏమంటారు మీరు? మదర్ తెరెసా భారతరత్న, నోబెల్ పురస్కారం తెచ్చుకున్నావిడ, నిజంగానే చేసి ఉంటారు అనుకుంటాం. కానీ అప్పటి పత్రికలు చదివినవాడిగా నేను చెప్తున్నది, ఒక్కళ్ళకి కూడా ఆమె ఆశ్రయం కల్పించలేదు. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు క్రిస్టియన్లు నన్నులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆశ్రయం కల్పించిందేమో తప్ప క్రైస్తవ మతం పరిధిలో లేనటువంటి వాళ్ళ ఎవరిని కూడా ఆశ్రయం కల్పించేటువంటి బాధ్యత మదర్ తెరెసా గారు తీసుకోలేదు. కానీ నేరేటివ్ బిల్డింగ్ అనేది ఎంత ఘోరంగా జరుగుతున్నదంటే, సరే ఇప్పుడు వాస్తవానికి వస్తే ఇలా రేప్ చేయబడిన వాళ్ళల్లో 90% మనుషులు హిందువులు. ఈ వాస్తవం దీని ద్వారా బయటకు వచ్చింది, సాధికారికంగా బయటకు వచ్చింది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్
ఏ పుస్తకంలో ఏ పత్రికలో ఏది ఉన్నది పేజీలతో సహా వారు ఈ గోపాలపాఠ డైరెక్ట్ యాక్షన్ ఎదుర్కొన్నటువంటి విషయం కానీ, లేకపోతే 71లో రేప్ చేయబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించబడింది అనేటువంటి విషయాల గురించి మన దృష్టిని తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇదిగో బెలూన్కి చిల్లుపుట్టే ప్రయత్నమో లేకపోతే బేకింగ్ ది ఐస్ అన్నదానికో వారు చేసిన ప్రయత్నం. ఇంకా ఉన్నాయి. నేను ఉదాహరణ మాత్రంగా చెప్తున్నా. సరే, నేను ముగింపుగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సంఘర్షణలు జరుగుతాయి. 2 వర్గాల మధ్యన సంఘర్షణ జరిగేటప్పుడు వాళ్ళు 3 రకాలైనటువంటి ఉపాయాలను ప్రయోగిస్తారు. ఇది ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఎవరెవరో చెప్తూ ఉంటే నా చెవిలో పెడితే నాకు నచ్చింది. అందుకని నేను అది గుర్తుపెట్టుకుని మీలాంటి ఆలోచించే మేధావుల ముందు చెప్తూ ఉంటాను. ఈ గ్రూప్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ని ప్రకటించారనుకోండి, ఆ వ్యూస్ వీళ్ళకి నచ్చలేదనుకోండి, ఏం చేస్తారండి? ఖండిస్తారు. ఆ వ్యూస్ని ఖండిస్తారు. ఆ ఖండించినప్పుడు ఏమవుతుంది? నాకంటే తెలియని వాడు నువ్వు, నేను చెప్పింది కాదన్నా, నీకేం తెలుసు అసలు అని వీడు కొన్ని బిట్స్ విసురుతాడు. బిట్స్, నీ మొహం నీకేం తెలుసు, అంత తెలిసినట్టు మాట్లాడుతున్నావు అన్నట్టుగా. నాకు తెలియదు ఏంటి, అసలు నీకే ఏం తెలియదు అని వీడు కూడా బిట్స్ విసురుతాడు. ఈ బిట్స్ విసరటం ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత వాడికో వీడికో ఎవరికో కోపం వస్తుంది. అప్పుడు ఒక స్టిక్ తీసుకుని బయలుదేరుతారు. స్టిక్ అంటే ఆయుధం. అది కత్తి కావచ్చు, తుపాకీ కావచ్చు, ఇంకా పెద్ద బాంబు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి చేతిలో అందుబాటులో ఉన్న ఒక ఆయుధం తీసుకుని వస్తారు. దాన్ని బట్టి చివరికి ఫలితం నిర్ణయం. ఇవాళ మన సమస్య ఏమిటంటే, మనం ఎవ్వరము కూడా తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదండి అనుకుందాం కాశం. ఎందుకంటే మనకేదో మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, చేయాల్సిందేదో వాళ్ళు చేస్తారు. మనం తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాస్త మనం చదువుకున్న వాళ్ళం కదా, కొంచెం బిట్స్ విసరొచ్చు కదా. మనం రోజు విసురుతూనే ఉన్నాం. మన కులం కానివాడి మీద, మన ఊరు కానివాడి మీద, మన భాష కానివాడి మీద, వాడి మీద, వీడి మీద ఏవో రకరకాల విసురుతూనే ఉన్నాం. మైసూర్ పాక్లో వాడికి పాకిస్తాన్ కనిపిస్తుంది. ఏమిటంటే అది బిట్టు అనమాట. వాడి తెలివితేటలకి అదొక పరాకాష్ట. మైసూర్ పాకంలో పాకిస్తాన్ కనబట్టు. ఇలాంటి వీటిని విసురుతూనే ఉన్నాం. మన ప్రత్యర్థి వర్గం మీద, అంటే ఎవరైతే ఇందాక చెప్పారు కదా, మా మతం తప్ప మరే మతం ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళ మీద విట్టు విసరడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంతదాకా కూడా వద్దు. విట్టు దాకా వద్దు. అసలు విట్టు అవసరం ఎప్పుడు వస్తుంది? మొదట వ్యూ ఎక్స్ప్రెస్ చేయాలి కదా. వ్యూ ఎక్స్ప్రెస్ చేయకుండా విట్టు అవసరం ఏముంది? లేదు. ఇవాళ మనం ఏ స్థితిలో ఉన్నామంటే, మనకు తెలిసినా తెలియకపోయినా మన వ్యూ ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధము కానటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నాము. దీని నుంచి పికప్ సమ్ కరేజ్. మీ వ్యూస్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధపడండి. అప్పుడు మీ తరఫున కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిట్స్ విసురుతారు. అవసరం వస్తే మన భారత సైన్యం వస్తుంది. అవసరమైతే ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ రీకన్సిడర్ చేస్తామని చెప్పి దాన్ని ఎవిడెన్స్లో పెడతాం. అది కూడా ఒక ఆయుధమే. అవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగడానికి ముందు మనం మన స్థాయిలో చేయవలసింది ఏమిటంటే, వాస్తవాలను తెలుసుకోవటం, దాన్ని ధైర్యంగా ప్రకటించడానికి సిద్ధపడటం, దాన్ని అమలు చేయటం. ఈ విధంగా ఐస్ బ్రేక్ చేయకుండా, సైలెన్స్ బ్రేక్ చేయకుండా దేశం యొక్క పరిస్థితి బాగుపడుతుంది అని ఆశించటం ప్రయోజనకరం కాదు. కాబట్టి పుస్తకం చదవండి, చదివించండి. ఇందులో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా, చాలా ఉన్నాయి. ఆ గోపాల పాఠ లాంటివి. మిర్చి ఝాప్ అని ఒకటి ఉంది. వారు అలా అది అన్నమార్తి కోబార్ తెగుల్లో వాళ్ళని సెటిల్ చేసే విషయం చెప్పారు. ఇది కాదు, బంగ్లాదేశ్కి దగ్గరలోనే మన సముద్రం దగ్గరగా ఒక ద్వీపం ఉంది. మనుషులు ఉండరు అక్కడ. ఏదో సంపద ఉంటుంది, అటవీ సంపద ఏదో ఉంటుంది. కానీ కొంతలో కొంత అక్కడ కొన్ని ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి, మంచినీళ్ళు కూడా దొరుకుతాయి. కాబట్టి అక్కడ నివాసం ఏర్పాటు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి తీరా వచ్చిన మనుషుల్ని ఎక్కడో వస్త్రాడవుల్లో ఎక్కడో పంపించాడు. అయినా వాళ్ళు ఒకసారి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఆ మిర్చి ఝాపులో జొరబడి అక్కడ నివాసం ఏర్పరచుకుంటే, జ్యోతి బసు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సిపిఎం పార్టీకి చెందినటువంటి వాళ్ళే వచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి లేకుండా చేశారు. ఒక చీకటి అధ్యాయం మిర్చి ఝాప్ అనేటువంటి అటువంటి దాని ప్రస్తావన కూడా దీనిలో వచ్చింది. ఇట్లా వాస్తవాలు తెలుసుకోవటం, వాస్తవాలను ధైర్యంగా ప్రకటించడం, అవసరం వచ్చినప్పుడు బిట్స్తో యుద్ధం చేయాలా, ఆయుధాలతో యుద్ధం చేయాలా, దాని గురించి కూడా ఆలోచిద్దాం.
మనం భయపడాల్సిన అవసరం లేదు. సత్యం మన వైపు ఉంది అనే నమ్మకం మనకు ఉందా లేదా అనేది పరీక్షించుకోవటమే ముఖ్యం. ఓపికతో ఈ విషయాలన్నీ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అనుకోవటం ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఇంకా సారంగపాణి గారిని మాట్లాడడం అవసరం కాదు. అయితే వారిలో సామర్థ్యం బయటికి రావాలి అంటే మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. వారు ఎంత ప్రశాంతంగా జవాబులు చెప్తారో విని ఆనందించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.